హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం ప్రజెంట్ దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే రైతన్నలు ఎలాంటి పత్తి విత్తనం కోసం వెయిట్ చేస్తున్నారు, అలానే ఎలాంటి పత్తి విత్తనం ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారనే దాని గురించి మాట్లాడుకుందాం. 2026లో ఏప్రిల్ నెల అండి ఇది. అయితే రైతన్నలు ఎక్కువగా తొందరగా వచ్చే పత్తి విత్తనాల గురించి అయితే నన్ను అడగడం అయితే జరిగింది. మొన్న ఒక షార్ట్ వీడియో చేసిన తర్వాత కూడా చాలామంది కాల్ చేసి మళ్ళీ అన్న తొందరగా షార్ట్ డ్యూరేషనే వచ్చే విధంగా ఉంటే చెప్పండి అన్న, స్పీడ్గా రావాలి పత్తి పంట, లాంగ్ డ్యూరేషన్ వద్దు, ఎక్కువ రోజులు అంటే 180 రోజులు ఉండే వెరైటీలు ఏవి వద్దు, 150 రోజులు పైన ఉండేటివి ఏవి వద్దు, 120 నుంచి 150 రోజుల్లో పత్తి కాయలు పట్టి పత్తి తీయడానికి వచ్చే విధంగా ఉన్న వెరైటీస్ ఏవైనా ఉంటే చెప్పు తొందరగా అంటే, దాంట్లో నేను కొన్ని వెరైటీలు బెస్ట్గా ఉన్న వెరైటీలు, నాకు తెలిసిన వెరైటీలు, నేను కల్లారా చూసిన వెరైటీసే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. దాంట్లో వచ్చేసి రైతన్నలు మెయిన్గా దేనికోసం అంటే స్పీడ్గా రావాలి పత్తి విత్తనాలు, పత్తి పంట స్పీడ్గా వచ్చేటివి, షార్ట్ డ్యూరేషన్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే, రైతు పత్తి నాటిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో నీళ్ళ పొలాల వాళ్ళు, అలానే వర్షాధారం కింద కూడా వస్తాయి. నేను చెప్పేది ఇంకొకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్పే ప్రతి విత్తనం వర్షాధారమే కాదండి, నీళ్ళల్లో నీళ్ళ కిందనే కాకుండా, నీటిపారుదల కిందనే కాకుండా వర్షాధారం కింద కూడా పంట పండించుకునే రకాలే. ఎక్కడా కూడా డోకా లేదు దీనికి. వర్షాధారం కింద వేసుకోవచ్చు, నీళ్ళ పొలాల్లో వేసుకోవచ్చు. జస్ట్ నేను సెకండ్ క్రాప్ వేసుకోవడానికి మాత్రమే చెప్తా. కొంతమంది వర్షం వచ్చిన తర్వాత కూడా నాటుకోవాలనుకుంటే నాటుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ క్లియర్ అంటే వర్షాధారం కింద అయినా బయలు పొలాల వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎంత దిగుబడి అనేది కూడా చివరి వరకు చూసిన వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న ఒక లైక్ చేయండి, అలానే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూసి ఇతర రైతన్నలకు షేర్ చేయండి. అయితే టాపిక్లోకి వెళ్తే, రైతన్నలు ఏప్రిల్ నెల ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నాటుకోవడానికి కూడా బెస్ట్ కాదండి. నేను చెప్పిన విత్తనాలు కొనుక్కొని పెట్టుకోండి. నీటిపారుదల కింద వేసుకునే వాళ్ళకి మే నెల ఫస్ట్ వీక్ నుంచి మీరు ఎప్పుడైనా నాటుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మే మొదటి వారం నుంచి 5వ నెల మొదటి వారం నుంచి మీరు ఎప్పుడైనా పత్తి విత్తనాలు భూమిలో నాటుకోండి, ఎటువంటి ఇబ్బంది పడరు. మొలక శాతం కూడా నీటికి రావడం జరుగుతుంది. అలానే ఎందుకంటే ఇక్కడ మే నెల అయిపోయేసరికి అక్కడ జూన్ నెల ఎంటర్ అవుతుంది, ఎర్ర తెగులు రావడానికి కూడా ఆస్కారం ఉండదు. అన్ని రకాలుగా చాలా హ్యాపీగా ఉంటుంది. మే నెల మొదటి వారం నుంచి మీరు నాటుకోవడం చేసుకోండి, చాలా సక్సెస్ అవుతారు. ఏప్రిల్ నెలలో మాత్రం దయచేసి నాటుకోవద్దండి, ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటారన్నట్లు నేను చెప్పడం అయితే జరుగుతుంది. అయితే రైతన్నల కోసం బెస్ట్గా నేను అన్ని చోట్ల ప్రతి సంవత్సరం ఫీల్డ్ తిరుగుతూనే ఉంటా. చాలామంది అడిగింది కూడా తొందరగా వచ్చేది నేను, ఎందుకంటే ఈ పత్తి వేసి నాది నీళ్లు కట్టుకునే ఉంటుంది కాబట్టి సదుపాయం నీళ్లు కట్టుకొని పత్తి పంట పండించుకొని నాకు ఈ పత్తి పంట అయిపోయిన వెంటనే మొక్కజొన్న వేసుకుంటానన్నా, లేదన్నా మిరప వేసుకుంటానన్నా, లేదన్నా వెజిటేబుల్స్ వేసుకుంటాను, రకరకాల ఇతరత్ర పంటలు ఏదో ఒకటి వేసుకుంటాననే మాటనే చెప్పడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే నేను తొందరగా వచ్చే రకాలలో ఈ పత్తి విత్తనాలను చెప్పబోతున్నా. నీటి పారుదల కింద కోసమే కాదండి, బెస్ట్గా మీరు వర్షాధారం కింద కూడా నేను చెప్పే పత్తి విత్తనాలను వేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సరే ఇంతసేపు లాగిస్తున్నారని కాదు, ఏది చెప్పినా నీట్గా చెప్పాలన్నట్లు నేను క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఓపికతో వినండి. అయితే మొదటిగా అయితే నేను చూసిన పత్తి గత సంవత్సరం కూడా 2 years నుంచి చెప్తూనే ఉన్నా. వాటిలో మొదటిగా వచ్చేసి వేదా సీడ్స్ ప్లాటినం అండి. వేదా సీడ్స్ ప్లాటినం, దానిది కూడా ప్యాకెట్ పిక్ పెడతా నేను, మీకేం డౌట్ లేకుండా ఒక ఫోటో పెడతా, ప్యాకెట్ క్లియర్గా కనిపిస్తుంది. వేదా సీడ్స్ ప్లాటినం. తర్వాత వచ్చేసి మై సీడ్స్లో మెగా 7. దాని తర్వాత వచ్చేసి రాశి కంపెనీలో స్విఫ్ట్, మీకు తెలిసే ఉంటుంది. మై సీడ్స్లో మెగా 7, రాశి సీడ్స్లో స్విఫ్ట్. ఇప్పుడు ఈ 3 రకాల తర్వాత ఏదైతే ఉందో ఇంకొక రకం వచ్చేసి బోనస్ తర్వాత ఏదైతే ఉందో మన టాటా కంపెనీలో ఉన్నాయి, ఇంకా కొన్ని కంపెనీల్లో ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను క్లియర్గా. బోనస్ తర్వాత KCH 135, ఇది వచ్చేసి జినోమిక్స్, ఇది నాకు తెలిసి జినోమిక్స్ కంపెనీ అనుకుంటున్నా. 135 అండి. ఇది కూడా నేను ప్యాకెట్ ఫోటో ఉంది, ఇది కూడా క్లియర్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. జినోమాక్స్ ఏదో ఉంది కంపెనీ. KCH 135 ఇదొకటి. తర్వాత టాటా కంపెనీలో కుషా అనేది ఒకటి, క్రూజర్ అనేది ఒకటి. క్రూజర్ అండ్ కుషా ఇవి 2 ప్రోడక్ట్లు అండి టాటా కంపెనీలో. అందు ఒకటి కాంతారా అని ఉంటుందండి, శ్రీ సాయిభవ్య సీడ్స్ కాంతారా ఒకటి ఉంటుంది. దాని తర్వాత కోర్ సీడ్స్ వచ్చేది బాలు అండి. కోర్ సీడ్స్లో
బాలు అండ్ తారక్ ఇవన్నీ కూడా నేను చెప్పిన దాంట్లో చాలా బెస్ట్ అండి. ఒకటి వేదా సీడ్స్ ప్లాటినం, మై సీడ్స్ మెగా 7, తర్వాత వచ్చేసి బోనస్, తర్వాత కేసీహెచ్ 135, తర్వాత వచ్చేసి టాటా కంపెనీది క్రూజరు, అలానే దాంట్లో కుష, తర్వాత కాంతారా తర్వాత బాలు తారక్. ఇవన్నీ క్లియర్గా చెప్తానండి. నేను కంపెనీ వాళ్ళ దగ్గర క్లియర్గా కనుక్కొని అలానే రైతన్నల దగ్గర కూడా కొన్ని చోట్ల మనం ఈ ప్రొడక్ట్స్ని అన్నిటినీ చూసాము కాబట్టి వీటిలో ఇంకా ఏదైనా మీరు షార్ట్ డ్యూరేషన్లో తొందరగా వచ్చే పత్తి పంటల విత్తనాల్లో ఏదైనా మిస్ అయింటే కూడా క్లియర్గా చెప్పండి. నేను ఎక్కడ ఇబ్బంది అయితే పడను, కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను మళ్ళీ సపరేట్ వీడియో చేసి కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్లో ఇది కూడా ఒకటి ఉందన్నట్టు నేను తెలియజేస్తాను. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ రోజులు అంటే 180 రోజులు పత్తి విత్తనాలు కూడా చెప్పేవి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం ఎలాగో తెలియజేస్తాం. దాంట్లో నేను ఏదైనా మిస్ అయినా కూడా యాడ్ చేస్తాను. అయితే ఇప్పుడు చెప్పిన ఈ పత్తి ప్యాకెట్స్ అన్నీ కూడా 120 రోజుల నుంచి 150 రోజుల మధ్యన ఇది ఏదైతే ఉందో 120 రోజుల నుంచి 150 రోజుల మధ్యన దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. నేను కంపెనీ వాళ్ళని కనుక్కొని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీ ముందుకు రావడం జరిగింది. అటు ఇటు ఒక చోట కొంతమంది పొలాల్లో బలం ఎక్కువగా ఉంటే కూడా ఒక రోజు ఎక్కువ అవ్వచ్చు, 10 రోజులు ఎక్కువ అవ్వచ్చు, కామన్ అది. కానీ మినిమం 120 రోజుల నుంచి ఏదైతే ఉందో 150 రోజులు అండి. ఇంకొక పత్తి విత్తనం అయితే ఈ షార్ట్ డ్యూరేషన్లోనే మర్చిపోవడం జరిగింది. క్రిస్టల్ 369 కూడా మీరు వినే ఉంటారు. క్రిస్టల్ 369 కూడా ఒకటండి. ఇది కూడా మంచి వెరైటీనే. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ప్రతి రైతన్నకు. ఇవి మొత్తానికి షార్ట్ డ్యూరేషన్లో పత్తి పంటని పండించుకోవడానికి చాలా బెస్ట్ ప్రొడక్ట్స్. ఎకరానికి నీటి పారుదల ఉండి మంచి పెట్టుబడి పెట్టుకునే రైతు ఉండి కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకునే తెలిసి ఉంటే అన్ని రకాలుగా ఇబ్బంది పడకుండా దీన్ని 15 క్వింటాల నుంచి 20 క్వింటాలు పైమాటేనండి. 15 క్వింటాల నుంచి ఏదైతే ఉందో 15 క్వింటాల నుంచి 20 క్వింటాలకు ఎక్కువే కూడా పంట పండించుకునే రకాలు ఇవేంటిది నీటి పారుదల కింద. అలానే నీటి పారుదల కింద కాకుండా వర్షాధారం కింద పండించుకోవడానికి ఏమైనా ఉందా ఛాన్స్ అంటే వర్షాధారం కింద అయితే మనకి 100% ఇది పండించుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంత దిగుబడి వస్తుందంటే ఎకరానికి 10 క్వింటాల నుంచి 15 క్వింటాల దాకా, లేదా 8 క్వింటాల నుంచి అయినా 15 క్వింటాల దాకా. సరే మంచి వర్షం పడిందంటే ఖచ్చితంగా నీటి పారుదల కింద ఎంత దిగుబడి వచ్చిందో అంత వచ్చే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మినిమం 18 క్వింటాలు కూడా ఈ సంవత్సరం కూడా ఏం తక్కువేం రాలేదు. 2025లో మంచి వర్షాలు పడ్డాయి. కొంతమందికి 18 వచ్చింది, 20 వచ్చింది, 15 వచ్చినాయి. ఒక్కొక్కరికి ఒక రకంగా కూడా రావడం అయితే జరిగిందండి. ఇలా సక్సెస్ అవుతారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వర్షాధారం కింద వేసుకున్నా, నీటిపారుదల కింద వేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే ఎటువంటి నేలలో పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎర్ర నేలనైనా, నల్లరేగడి అయినా, ఇసుక నేల అయినా, లేదా దుబ్బ నేల అంటారు. ఇలాంటి ఇసుక నేలల్లో అయినా, చౌడు నేలల్లో అయినా అన్ని నేలలకి అనుకూలమైన పత్తి రకాలే. ఎటువంటి ఇబ్బంది లేదండి. కొంచెం చౌడు నేలల్లో కానీ కొద్దిగా ఇసుక నేలలో హైట్ తక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉండొచ్చు. అంతేగాని మిగతా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం చెప్పే దాంట్లో లాంగ్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకుందాం. అవి ఇంకా బెస్ట్గా ఉంటాయి. ఇవి ఏమంటే స్పీడ్గా పంట వచ్చి చేతికి తొందరగా సెకండ్ క్రాప్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండే రకాలను నేను తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ చెప్పే దాంట్లో ఎక్కువ రోజులు అంటే 150 రోజులు పైమాటే అండి. లాంగ్ డ్యూరేషన్ అయినా పర్లేదు, మంచి దిగుబడి సాధించే రకాలు. దాని తర్వాత కూడా సెకండ్ క్రాప్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మొక్కజొన్న వేసుకోవడానికి కొంచెం టైం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కాయలు మిగిలిపోతాయి కూడా కొంతమంది పొలాల్లో. నేను చాలా చోట్ల చూసిన. అలా మిగిలిపోకుండా నేను ఇప్పుడు చెప్పిన రకాలను అయితే బెస్ట్గా ఛాన్స్ అయితే ఉంది. ప్రతి రైతన్న నేను చెప్పిన పత్తి రకాలని ఖచ్చితంగా వేసుకోండి. మళ్ళీ